లక్ష్మి బేసిక్ గా అన్నపూర్ణమ్మ గారు ఈ రోజు మా చేత ఎంత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు చేయించి మా అందరికి ఒక మెమరీని ఇచ్చింది. సో మేమందరం కలిసి అన్నపూర్ణమ్మ గారికి ఒక మంచి మెమరీని ఇద్దామని, అది కూడా ఇంద్రజ గారి చేతుల మీదుగా ఇప్పిద్దాం అనుకుంటున్నాం. ఓకే అంటే ఆఫ్ కోర్స్ అమ్మా మీకోసం. అది మీరే ఓపెన్ చేయాలి, అందుకే తెచ్చాను. కానీ ఎంత దూరంగా ఉన్నా గుండెల్లో ఉన్న తను మాత్రం ఎప్పటికక్కడే ఉంటుంది. అందరూ అమ్మ అమ్మ అని పిలుస్తారు కదా, ఇంతమంది అమ్మ అని పిలిచిన మీదట ఎప్పుడైనా ఒకసారి ఈ పిలుపు, ఈ జ్ఞాపకం మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు. బట్ జీవితంలో ఒకటో రెండో సన్నివేశాలు మర్చిపోము. నా ఎండింగ్ వరకు గుర్తొస్తూనే ఉంటుంది. అది తెల్లవారుజామున లేచినప్పుడు గుర్తొస్తుంది, ఈవినింగ్ ఇంటికి వెళ్ళి పడుకునేటప్పుడు గుర్తొస్తుంది. ఈ మధ్య టైంలో మీరు అందరూ అమ్మ అమ్మ అని పిలుస్తారు కదా, అందుకని ఈ మధ్య టైంలో మర్చిపో. ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలకి, ఇంతమంది హీరోయిన్లకి ఒక అమ్మగా చేసిన అన్నపూర్ణమ్మ గారికి ఆ రియల్ లైఫ్లో ఆ అమ్మ అనే ఫీలింగ్ దూరం అవడం అనేది నిజంగా మనందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. కానీ అమ్మ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ఆడపిల్లలందరూ కూడా అన్నపూర్ణమ్మ గారిని అమ్మగానే భావిస్తారు. నేను దుఃఖపడటం ఎవరు చూడకూడదు, రియల్ లైఫ్లో దుఃఖపడటం అని చాలాసార్లు ఎంత జ్ఞాపకం వచ్చినా, కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు గుర్తొచ్చినా తప్పించుకుని తిరుగుతున్నాను. మరి అందరూ క్షమించాలి, మిమ్మల్ని అందరినీ ఏమన్నా బాధ పెట్టి ఉంటే క్షమించాలి. హ్యాపీగా ఉండండి, నో ప్రాబ్లం. ఇది ఏంటి మేమందరం ఎవరో మీ పిల్లలమే కదా, ఇక్కడే కాదు టోటల్ రెండు రాష్ట్రాల్లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మిమ్మల్ని అమ్మ అని పిలవని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒక కొడుకులాగా, ఒక మనవళ్ళలాగా, ఒక కూతుర్లాగా ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి కూర్చోడానికి, మీతో మాట్లాడడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. ఒక్కరు కాదు, ఎంతమంది ఉన్నారు, అంత బాండింగ్ ఉంది మీతో మా అందరికీ కూడా. కాబట్టి మీరు అసలు కూతురు లేదనో లేకపోతే కొడుకు లేరనో ఇలాంటి బాధ పడక్కర్లేదు. మేమందరం కూడా మీకు అలాంటి వాళ్ళమే. ఓకేనమ్మా, ధైర్యంగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీరు ధైర్యంగా ఉండండి.